ప్రతి ఇండస్ట్రీలోనూ మహిళలకు వేధింపులు తప్పటం లేదు. పనిచేసే ప్రతి చోట అమ్మాయిలు అభద్రతాభావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలా మంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ల గురించి హీరోయిన్లు అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తూనే ఉన్నారు. తాజాగా యంగ్ హీరోయిన్ కావ్య థాపర్ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడించారు. కావ్య థాపర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. కావ్య థాపర్ చదువు పూర్తి కాగానే నటన వైపు అడుగులు వేసింది. యాడ్లో నటించే ఆఫర్ ఉందని తెలిసి ఆడిషన్ ఇచ్చేందుకు ఒక ఆఫీస్కి వెళ్ళిందట. నీకు 1 కాదు 4 యాడ్స్లో నటించే అవకాశం ఇస్తాం, కాకపోతే కమిట్మెంట్ ఇవ్వాలని అడిగారట. అలాంటివి నాకు ఇష్టం ఉండదని సమాధానం ఇచ్చి అక్కడి నుంచి వచ్చేసిందట. కమిట్మెంట్ ఇస్తావా అని సిగ్గు లేకుండా అడిగారని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని కావ్య థాపర్ అభిమానులతో పంచుకుంది. ఆమె మోడల్ కమ్ యాక్ట్రెస్. తాను నటినవ్వాలన్నది నాన్న కల, అందుకే సినిమాల్లోకి వచ్చానని, ముందు మోడల్గా మారి ఆ తర్వాత మూవీస్ చేస్తున్నానని ఆమె తెలిపారు. ఇక కావ్య థాపర్ కెరీర్ విషయానికి వస్తే 2018లో ఈ మాయ పేరేమిటో అనే తెలుగు సినిమాతో తన నటనా రంగ ప్రవేశం చేసిన తర్వాత 2021లో థాపర్ ఏక్ మినీ కథ, మిడిల్ క్లాస్ లవ్లో కనిపించింది. ఇది ఆమె హిందీలో అరంగేట్రం చేసిన పిచై కారన్ 2. ఇది ఆమె తమిళ తొలి చిత్రం. రవితేజ నటించిన ఈగల్, సందీప్ కిషన్ నటించిన ఊరి పేరు భైరవకోన, పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ 2, గోపీచంద్ హీరోగా నటించిన విశ్వం సినిమాల్లో కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలేవి కూడా కావ్య థాపర్ కెరీర్కి బ్రేక్ ఇవ్వలేకపోయాయి.